హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు ఎగ్ మెరూన్ కర్రీ అనేది చూపిస్తాను. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఇదైతే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, రుచికి సరిపడా ఉప్పు, కారం, 1 చిటికెడు పసుపు, 2 ఆనియన్స్, 1 కప్పు ఎండు కొబ్బరి, 1 తెల్లగడ్డ, గుప్పెడు ఎండుమిరపకాయలు. ముందుగా అయితే మనం ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. తర్వాత బాయిల్ చేసుకున్న ఎగ్స్ని హాఫ్ కిందట కట్ చేసి ఈ ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎగ్స్ అనేది బాగా 2 వైపులా వేయించుకునే లోపు నేను మీకు ముందుగా చూపించిన ఇంగ్రీడియంట్స్ మొత్తం మిక్సీకి వేసుకోవాలి. ఏంది పచ్చివి వేసుకోవాలా అంటారేమో, అవునండి, ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం మిక్సీకి వేసుకోవాలి. ఇలా అంతా మిక్సీకి వేసుకోగానే ఇలాగ పేస్ట్ అనేది అవుతుంది. ఇది ఆల్రెడీ మా ఇంట్లో ఉండింది. ఈ పేస్ట్ని మనం నిల్వ చేసుకొని ఎప్పుడు కావాలన్నా కూడా ఎగ్స్ బాయిల్ చేసుకొని ఇలా చేసుకోవచ్చు. ఇలా ఎగ్స్ 2 వైపులా గోల్డెన్ కలర్లో వచ్చేలోపు 1 పించ్ పసుపు వేసుకొని 2 వైపులా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదైతే బ్యాచులర్స్కి ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. బ్యాచులర్స్ అనే కాదు, వంట నేర్చుకునే బిగినర్స్కి కూడా ఇది బెస్ట్ కర్రీ. అదే ఆయిల్లో ఇందాక మనం చేసి పెట్టుకున్న పేస్ట్ని అదే ఆయిల్లో వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగాక ఇందాక వేయించి పెట్టుకున్న ఎగ్స్ని ఈ కర్రీలో వేసి ఒక 2 to 3 minutes సిమ్లో పెట్టుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఒక్కసారి ట్రై చేయండి, మీరు మళ్ళీ మీరే చేస్తారు. అండ్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి.